మరి అందులో భాగంగా ఈరోజు మా గురువుగారి సమక్షంలో నవకాంత్ రాలేదు, నవకాంత్, ఆనంద్ అలాగే ఎంతోమంది మన సీనియర్ మాస్టర్స్ యొక్క గైడ్లైన్స్లో ఒక అద్భుతమైనటువంటి ఫౌండేషన్ మనం స్థాపిస్తాం. ఈరోజు అది లాంచ్ చేసుకుంటున్నాం ఇక్కడ. దాని పేరు నాదయోగి ఫౌండేషన్. చెప్పండి అందరూ, నాదయోగి ఫౌండేషన్. నాదయోగి ఫౌండేషన్. ఒకసారి గురువుగారు చెప్తారు, గురువుగారు చెప్పగానే అది ఇవి వస్తుంది. నాదయోగి అనేటువంటి ఒక ఫౌండేషన్ మన ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నది. అంటే సంగీతానికి సంబంధించి చాలా యాప్ట్గా ఉంది ఆ నేమ్. ఎందుకంటే మ్యూజిక్ ఏం చెప్తారంటే సంగీతాన్ని చేరుకోవడానికి, భగవంతుడిని చేరుకోవడానికి సంగీతం చాలా దగ్గర మార్గం అని చెప్పి, కానీ ఏ విధంగా దాన్ని సాధన చేయాలి, సంగీతం నేర్చుకోవడం ద్వారా భగవంతుడిని చేరుకోవడానికి చాలా దగ్గర మార్గం, ఇలాంటి స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం. కానీ దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఎలా దాన్ని సాధన చేయాలి, దాని ద్వారా ఎలా ఒక ముక్తి మార్గం, దాన్ని ఎలా సాధించాలి అంటే నాదాన్ని ఎక్స్పర్టైజ్ చేయాలి. నాదం అంటే సౌండ్ అంటే మ్యూజికల్ సౌండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ సౌండ్స్. సో ఆ నాదాన్ని ఎవరు చేస్తారు? యోగులు. ఎవరు? ఆది యోగిని. ఫర్ ఎగ్జాంపుల్ ఆది యోగిని తీసుకుందాం. ఆయన ఎప్పుడు నిరంతరము ఓంకారం అని మనం వింటూ ఉంటాము. ఆ ఓంకారం ఈజ్ నథింగ్ బట్ నాదం హియర్. ఆ నాదంతో మనం కలయిక జరగడం అనేటువంటి ఒక పేరు చాలా బాగుంది. గణేష్, ఆల్ ది బెస్ట్. అదే ఆ ఫౌండేషన్ చాలా బాగా రన్ అవ్వాలని, దాని ద్వారా మంచి మంచి కార్యక్రమాలు, సంగీతాన్ని మనము అంటే రెగ్యులర్గా ప్లే చేసేది, పెర్ఫార్మెన్సెస్ చేసేది, జనాలను ఎంటర్టైన్ చేసేది, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే అసలు మ్యూజిక్ యాక్చువల్ ఎందుకు అనేది మన సూర్దాస్, కబీర్ దాస్, అన్నమాచార్య, రామదాస్ వీళ్ళందరూ ప్రూవ్ చేశారు వై మ్యూజిక్ అనేది. దాన్ని ఆధారంగా చేసుకుని అటువంటి కార్యక్రమాలకి బాగా ప్రోత్సాహం ఇచ్చి మ్యూజిక్ని దాని ఇంటెన్షన్ జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.